మీకు ఒత్తిడి వల్ల తల జుట్టు వస్తుందనే అనుమానం ఉందా? హాయ్, నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్నేషనల్ కార్డియాల్, శ్రేష్ఠ హాస్పిటల్స్, గుంటూరు. చాలా మందికి ఒత్తిడి వల్ల తల జుట్టు వస్తూ ఉంటుంది అనేది వాళ్ళు ఎక్కువ కంప్లైంట్ చేస్తుంటారు. అవును, అది నిజమే. ఒత్తిడి వల్ల తల జుట్టు వచ్చే అవకాశం ఉంటుంది. ఒత్తిడి ఒకటే కాదు, చాలా కారణాలు ఉంటాయి తల జుట్టు రావడానికి. స్మోకింగ్ చేసే వాళ్ళలో వైట్ హెయిర్ చూస్తాము. తర్వాత ఏజ్, వయసు రీత్యా పెరిగే కొద్దీ తల జుట్టు చూస్తాము. తర్వాత జన్యుపరంగా అంటే ఇంట్లో ఎవరికైనా వంశపారంపర్యంగా తల జుట్టు ఉంటే తల జుట్టు చూస్తాము. విటమిన్ డెఫిషియన్సీ, ఈ విటమిన్ B12 కానీ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా మన తల జుట్టు చూస్తుంటాము. సో దీంట్లో మనం ప్రివెంట్ చేసుకోగలిగింది విటమిన్ సప్లిమెంటేషన్ తీసుకోవడం, తర్వాత స్ట్రెస్ తగ్గించుకోవడం. సో ఏమవుతుందంటే మనకి టెన్షన్ అంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏంటంటే స్ట్రెస్ హార్మోన్స్ ఎపినెఫ్రిన్, నాన్ ఎపినెఫ్రిన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇదేం చేస్తాయంటే మామూలుగా మనకి జుట్టుని నల్లగా ఉండడానికి మెలటోనిన్ అనే హార్మోన్ ఒకటి ముఖ్యం. దాంట్లో ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఏం చేస్తాయంటే జుట్టులోని మెలటోనిన్ అనే హార్మోన్ లెవెల్స్ ని తగ్గించడం ద్వారా జుట్టు తెల్లబడుతుంది. సో ఇది డైరెక్ట్ గా మనకి స్ట్రెస్ వల్ల జుట్టు తెల్లబడేదానికి అవకాశం ఉంటుంది. సో మనం దీన్ని రివర్స్ చేసుకోవడానికి మనం మెడిటేషన్ కానీ, ఏదైనా స్పోర్ట్ ఆడడం కానీ, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ, వర్క్ మధ్యలో బ్రేక్ తీసుకోవడం కానీ ఇలా చేయాలి. సో మిగతా ఈ వంశపారంపర్యంగా మనం పెద్దగా దాన్ని ఏమి మాడిఫై చేయలేము. బట్ రివర్సిబుల్ అంటే విటమిన్ డెఫిషియన్సీ, స్ట్రెస్ని దీన్ని మాత్రం మనం చేంజ్ చేసుకొని మన లైఫ్ స్టైల్ మార్చుకోగలిగితే డెఫినెట్గా స్ట్రెస్ వల్ల వచ్చే వైట్ హెయిర్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.